మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, ఏమైందండి? కృష్ణ గారు, ఏమైంది? ఎవడో కేడెట్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడండి. కృష్ణ గారు, సిగ్నల్ అందడం లేదు. హాయ్ సౌందర్య, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఓకే. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఒంటరిగా బీచ్ లో తిరుగుతున్నావు? నువ్వు జంటగా తిరుగుతున్నావని అర్థమైందిలే. నువ్వు జంట కోసం వెతుకుతున్నావు అంతేనా? వెతుక్కోవాల్సిన కర్మ నాకేంటి? నేను నా లవర్ కలిసే వచ్చాం. పేరు కృష్ణ. కాకపోతే కైలాసగిరి దగ్గర మిస్ అయ్యాం. ఏ అతను ఏ మిస్ వెనకాల పడ్డం వల్ల మిస్ అయ్యాడు? ఏం లేదు, పేరు కృష్ణ అన్నావని. కలుసుకోవాల్సిన ప్లేస్ విషయంలో చిన్న కన్ఫ్యూషన్ అంతే. మరి వెంటనే పట్టుకో, లేకపోతే ఖాళీగా ఉన్న నీ లవర్ చేతిని ఇంకెవరైనా క్యాచ్ చేసేస్తారేమో. నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదే. అతను హ్యాండ్ ఇచ్చే రకం కాదు. అతను హ్యాండ్ ఇచ్చే రకం కాకపోవచ్చు, కానీ ప్రెజెంట్ నీ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా, దానికోసమైనా త్వరగా వెతకడానికి ట్రై చేయి. ఫోన్ చేసినా సిగ్నల్ దొరకడం లేదు. అవునా? నా సెల్ ఫోన్లో ట్రై చేస్తానుండు. ఏది నంబర్ చెప్పు. 9866 311 773. సిగ్నల్ దొరికిందా? రింగ్ అవుతోంది. హలో, ఎవరండి? నేను కృష్ణ ఫ్రెండ్ అండి. కృష్ణకు ఒకసారి ఫోన్ ఇస్తారా? కృష్ణ గారికి చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. యాక్సిడెంటా? ఏంటి యాక్సిడెంటా? హలో, యాక్సిడెంట్ అంటే పెద్దగా కంగారు పడాల్సిందేం లేదండి. ఇంకో గంటలో ఆయన స్పృహలోకి వచ్చేస్తారు. అలాగా, ఓకే ఓకే. ఇంతకీ మీరెవరు? నా పేరు అర్చన. నేను కృష్ణ గారి ఫ్రెండ్ని. అర్చన? మీరు కృష్ణ ఫ్రెండా? ఓకే ఓకే, ఉంటాను. బాయ్. సౌందర్య, నాకెందుకో డౌట్గా ఉంది. ఆ అర్చన ఏదో మన క్లాస్మేట్ అర్చన కాదు కదా? అదే. ఆ రాస్కల్ అక్కడెందుకుంది? దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. ఇవన్నీ ఫోన్లో సెటిల్ అయ్యే మ్యాటర్స్ కాదే. డైరెక్ట్గా వెళ్ళు. నీ లవర్ దగ్గర నీ స్థానం ఏంటో చెక్ చేసుకో. అంతేకాదు, ఆ అర్చన మళ్ళీ అతనితో తిరగకుండా తగిన లెసన్ చెప్తాను.
సిస్టర్, బయట పేషెంట్ తాలూకు ఒక ఆవిడ వెయిట్ చేస్తుంటుంది, ఒకసారి పిలవండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, ఏమైందండి? ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. తల వెనక భాగంలో గట్టిగా దెబ్బ తగలటం వల్ల స్పృహ కోల్పోయాడు. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చానుగా, 1-2 గంటల్లో స్పృహ వస్తుంది. సిస్టర్, మీరు ప్రతి అరగంటకు ఒకసారి పేషెంట్ పల్స్ రేట్ చూసి బీపీ చెక్ చేయండి. ఓకే డాక్టర్. అమ్మా, మీరు కూడా పేషెంట్ పక్కనే ఉండి ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆయనలో ఎటువంటి రియాక్షన్స్ వచ్చినా మాకు వెంటనే తెలియజేయండి. అలాగే డాక్టర్. సిస్టర్, కృష్ణప్రసాద్ పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఫస్ట్ వార్డ్ లో ఉన్నారు మేడం. థాంక్యూ. ఓకే మేడం. నువ్వు కృష్ణ దగ్గర ఎందుకున్నావు? అది అడగడానికి నువ్వెవరు? కృష్ణ మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా గెస్ట్, మా కంపెనీ ఎంప్లాయీ. అలా అయితే కృష్ణకేమైందో ఎలా ఉందో అనే టెన్షన్ నాకన్నా ఎక్కువగా నీకే ఉండాలి. నీకది లేదే. నేను ఇక్కడ ఉండడమే పెద్ద టెన్షన్ గా నువ్వు మాట్లాడుతున్నావు. కృష్ణకి ఎలా ఉందో తెలుసుకోవడానికి నిన్నే అడగాలా? డాక్టర్ని అడిగితే తెలీదా? ఇక ఇక్కడ నీ అవసరం లేదు, వెళ్ళో. ఎవరి అవసరం ఎంతుందో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఈయన మా నాన్నగారు పనిచేస్తున్న ఆఫీస్లో ఎంప్లాయ్. మా నాన్నగారికి తెలిసిన మనిషి. నాన్న నాకు పరిచయం చేస్తే నాకు తెలిసిన మనిషి. చాలా ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ ఆల్ నీకు ఇతని ఫ్రెండా? చూడు, నేనొచ్చిన తర్వాత ఇక నీ అవసరం ఏముంది? కృష్ణ మంచి చెడ్డలు చూసుకోవడానికి నేనున్నాను. నువ్వెళ్ళో. ఎదుటి వాళ్ళని ఎప్పుడు చెడుగా చూసే నువ్వు ఇతనికి ఏం మంచి చేస్తావు, ఏం చూస్తావు? అది నీకు చేత కదలే, బయటకు వెళ్ళు. కృష్ణ ఫ్రెండ్ని నేను, నన్నే బయటకెళ్ళమంటున్నావా? నీకెంత ధైర్యం? కృష్ణ ఫ్రెండ్ అయిన నీకు నన్ను అనేంత ధైర్యం ఉందో నాకు అంతే ఉంది. కృష్ణ స్పృహలోకి రాని, తన ఫ్రెండ్ ఎవరో అతనే డిసైడ్ చేస్తాడు. అప్పుడు నిన్ను మెడబట్టి బయటకు గెంటుతాను. ఏంటి పేషెంట్ దగ్గర అరుపులు? ఏంటండి, చదువుకున్న స్టూడెంట్స్ లో ఉన్నారు, పేషెంట్ దగ్గర డిస్టర్బెన్స్ చేయకూడదని తెలీదు? తెలుసు, నీ చేతేం చెప్పించుకో అక్కర్లేదు. ఇది హాస్పిటల్ అండి, చెప్పాల్సిన బాధ్యత మాకుంది. బయటికెళ్ళి వెయిట్ చేయండి ప్లీజ్. ఏ ఈవిడుండొచ్చా? ఏమండి, మీరు కూడా బయట వెయిట్ చేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు కృష్ణ గారికి ఎలా ఉంది? ఇందాకే చెప్పాను కదమ్మా, మరేం పర్వాలేదని. కొందరు అంతే డాక్టర్, విలేజ్ మనుషులు. చెప్పింది అర్థం చేసుకోరు, అడిగిందే అడుగుతారు. వీళ్లతో గొప్ప తలనొప్పి. నో నో నో, అలా అడగడానికి కారణం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. అది ఆ పేషెంట్ మీద వాళ్లకున్న ప్రేమని, బాధ్యతని తెలియజేస్తుంది. ఉదయం ఆ పేషెంట్ని జాయిన్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థాంక్యూ డాక్టర్. ఇంతకీ అతను మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా? అవును డాక్టర్. గుడ్. సిన్సియర్ ఫ్రెండ్ అంటే అలా
పేషెంట్ కృష్ణకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? పేషెంట్కి స్పృహ వచ్చింది. ఎవరో అర్చనట, ఆమెను పిలుస్తున్నారు. ఎవరండి అర్చన? నేనేనండి. మరి రండి. ఏయ్, ఎక్కడికి? నేనొచ్చానుగా, నువ్విక్కడే ఉండు, నేను వెళ్తాను. మీ పేరు అర్చన? చచా, కాదు, నా పేరు సౌందర్య. అయితే మీరు కాదు, మీరండి. కృష్ణ గారు, అర్చన, మీకేం కాలేదు కదా? నాకు ఏం కాలేదండి. ఆ బైక్ డాష్ ఇచ్చిన వెంటనే వెనక్కి పడ్డానేమో, తల దిమ్మెక్కి ఒక్కసారి కళ్ళు బయలు కమిని, అంతే. థ్యాంక్ గాడ్. మీరు అలా ఫెయింట్ అయిపోవడంతో నేను చాలా భయపడ్డానండి. వెంటనే మీరు కేర్ తీసుకున్నారు కాబట్టి నాకేం కాలేదండి. అయినా పక్కన మీరుంటే నాకేం కాదని నాకు అర్థమైపోయిందిలేండి. సౌందర్య, మీరేంటి ఇక్కడ? అంటే మీరు ఎక్కడ ఉన్నది తెలుసుకోలేననుకున్నారా, లేక తెలియకూడదనుకున్నారా? రెండూ కాదు, ఇంత శ్రమపడి వచ్చారు కదా అని అంటున్నాను. నా శ్రమ సంగతి అలా ఉంచండి. ఇది చాలా శ్రమ పడిపోతుంది. దీనికంత సీన్ ఉందా అని అడుగుతున్నాను. ఏంటి మాట్లాడరు? ఇది ఇక్కడెందుకుంది? ఏంటి సౌందర్య అలా అంటారు? ఇక్కడెందుకుంది అంటే? ప్రశ్న మీకు అర్థమైంది, జవాబు చెప్పండి. అర్చన నా ఫ్రెండ్, అందుకే ఇక్కడుంది. ఇది ఇది మీకు ఫ్రెండా? మరి నేను? మీరు కూడా నా ఫ్రెండే. ఏంటి, నాతో సమానంగా ఇది మీ ఫ్రెండా? మీ దృష్టిలో నాకే ప్రత్యేకత లేదా? ఛ! ఇంత అవమానమా? మళ్ళీ మీరెందుకు వచ్చారు లోపలికి? ఇది హాస్పిటల్, బయటికి వెళ్ళండి. అర్చన, అర్చన, అర్చన లేదా ఆంటీ? లేదమ్మా, ఉదయమే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంది. నీ దగ్గరికి రాలేదా? లేదాంటీ, మరెవరితో వెళ్ళిందో మీరు అడగలేదా? ఏదో చెప్పిందమ్మా. పని ఒత్తిడిలో నేనే సరిగ్గా వినలేదు. కాకపోతే భోజనం టైం కూడా దాటిపోయింది, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? అర్చనకి ఏమన్నా చెప్పాలా? ఏం అక్కర్లేదా ఆంటీ, ఈ పక్కనే మా చుట్టాల ఇంటికొచ్చి ఇలా ఊరికే వచ్చాను. వస్తానంటీ. అదేలా తగిలిందా? ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తగిలింది అంటావేంట్రా? మళ్ళీ టైటిల్స్ దగ్గర నుంచి పిక్చర్ వేయాలా? నా క్వశ్చన్ మళ్ళీ చెప్పమని కాదు. అంత జాగ్రత్తగా బైక్ నడిపేవాడివి నీకెలా తగిలిందని ఓ చిన్న డౌట్ అంతే. ఇదిగో బైక్ కి యాక్సిడెంట్ జరిగిన చోట ఆ షాప్ దగ్గర బైక్ పెట్టారని తెలిసి తెచ్చాను. అవునండి, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేనే చెప్పాను. ఇంకో గంటలో నేను డిశ్చార్జ్ చేస్తానంట కదా, నువ్వు ట్రై చేయగలవా? నన్ను ఉండమంటావా? ఏం అక్కర్లేదు, మన పరిస్థితి ఏమంత దారుణంగా లేదు. ఇక నువ్వు చెక్కి. అవును రే, బిల్లి భారీగా ఇచ్చినట్టున్నారు. నిండుగా తలకు కట్టైనా కట్టలేదు. నేను వెళ్ళి చెప్పమంటావా? ఉన్న కట్టే ఓడ పీక్కోవాలని చూస్తుంటే ఇంకా భారీగా కట్టు కట్టిద్దామని చూస్తున్నావా? కాసేపు ఉండనివ్వండి. తగిలిన దెబ్బకి నొప్పి లేకపోయినా అంటించిన కట్టుకి చికాగ్గా ఉందండి. ఇది ఇచ్చేస్తే బిల్లో డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో, ట్రై చేద్దామా? ఓకేరా, టేక్ కేర్, వస్తానండి.
మీనా, నేనేదో గిఫ్ట్ కొన్న జ్ఞాపకం కొంత ఉంది, కొన్నానా? కొన్నారండి, ఇదిగోండి. ఇది నీకోసమే. ఏంటండి నాకిస్తున్నారు? తగిలిన దెబ్బకి ఎవరికో ఇవ్వబోయి నాకిస్తున్నారా? నీ చూపులతో నా గుండెకెప్పుడో గాయమైంది, దానికి గుర్తుగానే ఇది. హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఈ గిఫ్ట్ ఇవ్వాల్సింది నాకు కాదు, మీకే. నా జ్ఞాపకార్థం. మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఓపెన్ చేసి చూడండి. ఎందుకు? అదంతే. ఓకేనా? ఓకే, ఇక వెళ్దామా అండి? అలాగే. అర్జెంట్ పనులను నన్నట్టు పంపించి ఇక్కడ నువ్వు కూర్చుని చేస్తున్న పని ఇదా? రోజంతా బిజినెస్ టెన్షన్ లో ఉండి రాత్రి పూట తీసుకున్నా అంటే సరే, పొద్దున పూట తాగడం ఏంట్రా? ఇదెక్కడ కొత్త అలవాటు? కేవలం బిజినెస్ టెన్షన్స్ కి నేను తాగడంలో ఓ అర్థం ఉంది అనుకున్న వాడివి నా గుండెల్లో బాధని చల్లార్చుకోవడానికి తాగితే దానిలో నీకు అర్థం కనిపించలేదురా? తెలియకే అడుగుతున్నాను, తాగితే బాధ తీరిపోతుందా? లోకంలో ఎంతో మంది బాధపడుతున్నారు, వాళ్ళందరూ తాగుతున్నారా? ఎవరి గురించో నాకెందుకురా? పోనీ నా గురించి నీకు కావాలి కదా, నా మనసులో బాధ ఉందని నీకు తెలుసు కదా, నేను తాగుతున్నానా? బాధని చెప్పుకోవడానికి ధైర్యం ఉండాలరా, ఆ ధైర్యం నీకుంది, నాకు లేదు. నేను పిరికివాణ్ణి. నా గుండెల్లో బాధని నీకు చెప్పుకోవడానికి నాకు ధైర్యం కావాలి. అందుకే నాకు ఈ మందు కావాలి. రే, తాగింది చాలరా, లే. చాలదురా, నా గుండెల్లో ఉన్న బాధకి ఇది చాలదు. నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నేనెంత బాధపడుతున్నాను నీకు అర్థమైందా? ఏ అన్యాయం చేయని నువ్వే నాకెంతో అన్యాయం చేశానని బాధపడ్డావే. నిజానికి నీకు అన్యాయం చేసింది నేను. తాగేదేదో మాట్లాడుతున్నావు, లే. వద్దు, అదే వద్దు. ఒరేయ్, నేను తాగానని చెప్పడం లేదురా, నా గుండెల్లో ఉన్న నిజాన్ని చెప్తున్నాను. నా బాధని ధైర్యంగా చెప్పుకోనివరా, నా గుండెల్లో బాధని తగ్గించుకోనివరా? సరే చెప్పరా, వింటాను. ఇందాక నువ్వు బాధపడ్డావు. నువ్వు పాపాత్ముడివి, దురదృష్టవంతుడివి కాబట్టి నీ కడుపున సౌందర్య లాంటి బిడ్డ పుట్టిందని. అది తప్పురా. బిడ్డలు పుట్టడంలో ఏ తప్పు ఉండదురా, పెరగడంలోనే ఉంటుంది, వాళ్ళని పెంచడంలోనే ఉంటుంది. అర్చన కూడా నీ కడుపునే పుట్టింది కదరా, అలా పెరిగిందా? మీరలా పెంచారా? లేదే. నీ బిడ్డకి నా దగ్గర పెంపకంలో లోపం జరిగిందిరా. అనుకున్నది జరగాలనే ఓ మొండి పట్టుదల సౌందర్యకి అలవాటు అయిందంటే అందుకు కారణం అతి గారాబంతో స్వేచ్ఛిచ్చి పెంచడమే. తప్పు నాదేరా. అతి గారాబంతో నీ బిడ్డని పాడు చేశాను. బాగున్నారు చిన్నమ్మాయి గారు. ఇడియట్. ఏమ్మా అలా ఉన్నావు? చేతులు కడుకురా, భోంచేద్దు గాని. డాడీ ఏరి? ఏమోనమ్మా, ఎక్కడికో వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలీదమ్మా. అయ్యయ్యో, అదేంటమ్మా? మాట్లాడుకో, డాడీని పిలువు. డాడీ ఏదో పనిలో ఉన్నారు, అయినా ఇప్పుడు డాడీ ఎందుకే? ఏ చెప్తే గాని పిలవా?